క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున శాలిం ప్రార్థన మందిరం తరపున మీకు అందరికీ ప్రేమవందనములు, శుభములు. మరి దేవుని ప్రేమించడం అనే అంశాన్ని గురించి మనము ఈరోజు ధ్యానం చేస్తాము. ఖచ్చితంగా మనం అందరం కూడా నూతన సంవత్సరంలో దేవుని ప్రేమించేవారుగా మార్చబడడం గాక, దేవుని ఆనందించడం గాక, దేవుని వేరుపారి మీదికి ఎదిగి యోసేపులే ఫలించే కొమ్మలుగా మనం అందరం కూడా తయారవుతాం గాక. దేవుని కృప మన మీద ఉండును గాక. దేవుని కృప సంవత్సరంతో మన కుటుంబ సభ్యులందరి మీద ఉండును గాక. దేవుని బహుగా ప్రేమించేవాడుగా మనం అందరం కూడా మార్చబడతాం గాక. దేవుని సన్నిధానాన్ని మనం అందరం కూడా ప్రేమించేవాడుగా మనము మార్చబడతాం గాక. దేవుని కృపలో మనం అందరం కూడా ఎదుగుతాం గాక. దేవుని సన్నిధానాన్ని మనం ప్రేమించేవాడుగా మార్చబడతాం గాక. దేవునిలో మనం ఎదుగుతాం గాక. ఆత్మీయంగా మనం ఎదుగుతాం గాక. ఆత్మీయంగా ఎదిగి ఆత్మతో నింపబడి ఆత్మ ఫలాలను మనం ఫలించేవాడుగా మనం మార్చబడతాం గాక. ఆత్మ ఫలాలను మనలో నిలుపుకొని ఆత్మవరాలను పొందుకొని దేవుని నామ మహిమార్థమై మనందరం కూడా జీవించడం గాక. కొత్త తీర్మానాలతో మనము ముందుకు సాగడం గాక. నూతనమైనటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా దేవుడు మనకు అనుగ్రహించును గాక. నూతనమైనటువంటి కృపతో నింపును గాక. నూతనమైనటువంటి బలంతో మనల్ని దేవుడు నింపును గాక. దేవుని ఆనందించే వారిగా మనం మార్చబడుతుంది గాక. క్రీస్తునందున ప్రియులారా, దేవుని ప్రేమించడం అనే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. మరి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం తీద్దాము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. తర్వాత ఆ విధంగా మరి 3వ వచనము మరొకసారి మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించు. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవునిని ప్రేమించుట. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్తామా? కాబట్టి మనము ఆయన ఆజ్ఞలను గైకొనే వారంగా మనము ముందుకు గాక. మనం ఆయనను ప్రేమించే వారంగా ముందుకు గాక. దేవుని ప్రేమిస్తున్నాను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడం ద్వారా, మాటికి చెప్పడం ద్వారా ప్రయోజనం ఏమాత్రం ఉందా అంటే ఏం ప్రయోజనము లేదు పిల్లరా. మరి ఏం చేయాలి? మరి దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతారు, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిస్తారు, దేవుని మాట వింటారు, దేవుని చిత్తాన్ని చేస్తారు. మనమందరం కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడే వారంగా మార్చబడుతుంది గాక. మనమందరం కూడా దేవుని కృపలో ఎదుగుతుంది గాక. దేవుని చిత్తాన్ని చేసేవారుగా మార్చబడుతుంది గాక. దేవునికి విధేయత చూపించడం గాక. దేవునికి విధేయత చూపించేటట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం గాక. గొప్ప తీర్మానం మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో చేసుకుందాం గాక. ఆ విధంగా దేవుడు మనల్ని అందరినీ కూడా నడిపించడం గాక. దేవుని కృపలో మనం ఎదుగుదాం గాక. కృపతో మనము ఎదుగుదాం గాక. సరే, మరి మనము దేవుని ఆజ్ఞలకు లోబడటమే దేవుని ప్రేమించుదాం. దేవుని ఆజ్ఞలకు లోబడటమే దేవుని ప్రేమించుదాం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు, దేవుని వలన పుట్టిన వాళ్ళు, దేవుని నమ్ముకొని పుట్టిన వాళ్ళు, పాపమును ఒప్పుకొని రెండవ జన్మ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళు మరి ఏం చేస్తారంటే లోకమును జయించుదురు. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించు. లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు ధర్మం, తండ్రి వలన కలిగినటువంటివి కాదు. ఇవన్నీ కూడా అపవాది సంబంధమైనవి పిల్లలు. కాబట్టి మనం అందరం కూడా లోకమును జయించే వారంగా మనం ఉండాలి. లోకాశలను జయించే వారంగా మనము ఉండాలి. లోకాశలను, శరీరాశను, నేత్రాశను, జీవ కుటుంబాన్ని మరి ప్రేమించే వారంగా మనము ఉండకూడదు పిల్లలు. మరి దేవుని మూలంగా నిజంగా మనం పుట్టి ఉంటే మరి లోకంను జయించే వారంగా ఉంటాం. మనమందరం కూడా లోకాన్ని జయించే వారంగా ఉందాం గాక. లోకంను జయించిన విజయము మన విశ్వాసమే. మనం ఏ విధంగా లోకాన్ని జయిస్తాము?
లోకాన్ని ఏ విధంగా జయించగలము? దేని ద్వారా? ఆయన ఆజ్ఞలకు లోబడడం ద్వారా. సరే, ఇంకా మనం ఏ విధంగా లోకాన్ని జయించగలము? ఎట్లా? విశ్వాసం ద్వారా మనం లోకాన్ని జయించగలం. ఎవరి మీద విశ్వాసం ద్వారా? దేవుని మీద, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద మనము విశ్వాసము ఉంచడం ద్వారా మనము లోకాన్ని జయించగలుగుతాం. లేకుంటే లోకాన్ని జయించలేకపోయారు. కాబట్టి ఖచ్చితంగా మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయననే. కాబట్టి మరి మనము విశ్వాసంలో కట్టబడాలి. మన యొక్క విశ్వాసాన్ని కట్టుకోవాలి. ఎట్లా కట్టుకోవాలి? ఇటుక మీద ఇటుక కట్టినట్లుగా విశ్వాసాన్ని కట్టుకోవాలి. ఎట్లా కట్టుకోవాలి? ఏ విధంగా కట్టుకోవాలి? ప్రార్థనలో కట్టుకోవాలి. ఏ విధంగా కట్టుకోవాలి? విశ్వాసాన్ని ప్రార్థనలో కట్టుకోవాలి. విశ్వాస జీవితాన్ని ప్రార్థనలో కట్టుకోవాలి. విశ్వాస జీవితాన్ని అంటే మనం ఏం చేయాలి? ప్రార్థనలో కూర్చోవాలి. ప్రార్థనలో కూర్చొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు విశ్వాసమునకు కర్త కాబట్టి దాన్ని కొనసాగించేవాడు ఆయనే. కాబట్టి మనకి ఏం నేర్పిస్తాడు? విశ్వాసాన్ని నేర్పిస్తాడు. కాబట్టి మనము ఆయన ఎందుకు విశ్వాసము నేర్చుకోవాలి. ఆయన ఎందుకు విశ్వాసాన్ని కలిగి ఉండడానికి నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటున్నాను? ఎందుకు నేర్చుకోవాలి? మనము విశ్వాసం కలిగి ఉండడానికి ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలి? నేర్చుకోవాలంటే విశ్వాసం దినదినము ఏమైతుంటది? సన్నగిలిపోతూ ఉంటుంది, బలహీనమైపోతూ ఉంటుంది. ఏమైతుంటది? విశ్వాసం, దేవుని మీద ఉండే విశ్వాసం ఏమైతుంటది? బలహీనమైతూ ఉంటుంది. 2 పిల్లులు ఉన్నాయంట. తెల్ల పిల్లి అంట, నల్ల పిల్లి అంట. నల్ల పిల్లి అంటే పాపము, తెల్ల పిల్లి అంటే పరిశుభ్రత. మరి నల్ల పిల్లికి పాలు పోస్తే నల్ల పిల్లి బలవంతంగా మార్చబడు. తెల్ల పిల్లికి పాలు పోస్తే తెల్ల పిల్లి బలవంతంగా మారుతుంది. అవునా కాదా? కాబట్టి ఆ విధంగా మరి మనము విశ్వాసాన్ని కట్టుకునే వారంగా ఉండాలి. పాపాన్ని ప్రేమించే వారంగా మనము ఉండకూడదు. నీతిని ప్రేమించే వారంగా మనము ఉండాలి. పాపాన్ని ద్వేషించే వారంగా మనము ఉండాలి. విశ్వాసాన్ని మనము కట్టుకోవాలి. విశ్వాస జీవితం కలిగి ఉండడానికి ప్రయత్నము చేయాలి. విశ్వాసంలో మనం ముందుకు సాగడానికి ప్రయత్నము చేయాలి. విశ్వాసం నేర్పించుకోవాలి. నాకు నేర్పించుకోవాలని ప్రార్థన చేసుకోవాలి. విశ్వాసం నాకు దయచేయడం అని ప్రార్థన చేసుకోవాలి. విశ్వాసంతో లోకాన్ని జయించడానికి నాకు సహాయం చేయడం అని ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా లోకాన్ని జయించినటువంటి మరి విజయము మన విశ్వాసమే. కాబట్టి విజయం వస్తుంది. మనం ఎప్పుడు వస్తుంది? లోకాన్ని జయించినప్పుడు ఏమొస్తుంది? విజయము వస్తుంది. ఎట్లా వస్తుందంటే మన విశ్వాసం ద్వారా వస్తుంది. ఎవరి మీద విశ్వాసం ద్వారా వస్తుంది మనకు విజయము? దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా లోకం మీద విజయము వస్తుంది. కాబట్టి లోకాశలు అనేక లోకాశలు ఉంటాయి. కాబట్టి ఆ లోకాశలు అన్నింటినీ కూడా జయించాలంటే మనము ఏం కలిగి ఉండాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసము నీరు కాలిపోకుండా చూసుకోవాలి. విశ్వాసం సన్నగిలిపోకుండా చూసుకోవాలి. అందుకే ప్రార్థనలో ఎక్కువగా కూర్చోమని చెప్పేది. అందుకే ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. 2, 3, 4 కూర్చొని, స్త్రీలు ఇక్కడే 4, 5 మంది ఉన్నారు. మరి కూర్చొని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది? కలిసి కూర్చొని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది? ఎంత బాగుంటుంది కలిసి కూర్చొని ప్రార్థన. రోజుగా 1 గంట సేపు కలిసి కూర్చొని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది? చాలా బాగుంటుంది. నేను పోయి చెప్పేది అదే, స్త్రీలందరికీ చెప్పేది అదే. కలిసి కూర్చోండి అమ్మా, మీరు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా కలిపి కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయండి. ఈరోజు మీ ఇంట్లో చేయండి, రేపు ఇంకొకరి ఇంట్లో చేయండి, ఇంకొక రోజు ఇంకొకరి ఇంట్లో చేయండి. 1 గంట సేపు ప్రార్థన కనీసము కలిసి కూర్చొని మీకోసం వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. విశ్వాసంలో బలపరచబడతారు. మేము చర్చికి పోతున్నాము అంటారు. ఏమంటారు? చర్చికి పోతున్నాము. చర్చికి పోతే సరిపోతుందా? విశ్వాసం సరిపోతుందా? మళ్ళీ ఉదయం చర్చికి పోయి మళ్ళీ ఇప్పుడు ఎందుకు కూర్చున్నారు? రమ్మన్నాడు, దేవుని సేవకుడు రమ్మన్నాడు. ఎందుకు కూర్చున్నారు? విశ్వాసం నేర్చుకోవడానికి, ఇంకా విశ్వాసంలో బలము నేర్చుకోవడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి కూర్చున్నారు కదా. అవునా కదా? కాబట్టి మనము ఎక్కువగా ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. ఎక్కువగా ప్రార్థన చేస్తే మనలో ఉన్నటువంటి అపరిశుద్ధత అంతా కూడా
అపరిశుద్ధత అంతా కూడా తొలగిపోతుంది. ఇక్కడ చూసిందిరా అపరిశుద్ధత అంతా కూడా తొలగిపోతుంది. మనలో ఉండే పాపం అంతా తొలగిపోతుంది. మనలో ఉండే దేవునికి ఇష్టం లేనటువంటి పనులన్నీ కూడా ఇట్లా మనలో ఉండే పాపం అంతా తొలగిపోతుంది. దేవుని నీతి మనలోకి వస్తుంది. దేవుడి కృపలు ఎదగడానికి దేవుడు మనకు సాయం చేస్తాడు. దేవుని దానం చేసడానికి దేవుడు మనకు సాయం చేస్తాడు. దేవునిలో మనము మరి నిజమైనటువంటి విశ్వాసాన్ని కట్టుకోవడానికి అవకాశము ఉంటుంది. మరి విశ్వాసంగా నటించే వాళ్ళగా మనం ఉండకూడదు. విశ్వాసంగా నటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు లేదా? కాబట్టి నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండే వారంగా మనము ఉండాలి. నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండే వారంగా మనము ఉండాలి. మత్తయి సువార్త తీద్దాం ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి 40 వచనం వరకు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 37 నుంచి 40 వచనాలు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నదియే. ఇది ముఖ్యమైనది మొదటిదినైనా ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను రెండవ ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమైన చెప్తున్నాము. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు యేసుప్రభు దగ్గరికి ప్రశ్నలు వేయడానికి ప్రశ్నలు వేయడానికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి ప్రశ్నలు వేయడానికి వచ్చి శోధిస్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. బోధకుడు ధర్మశాస్త్రంలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడుగుతా ఉన్నాడు. ఆ విధంగా ధర్మశాస్త్రంలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు అందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నాడంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ఎవరిని ప్రేమించాలంట? ప్రభువును ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో మనము ప్రేమించాలి. తర్వాత పూర్ణ ఆత్మతో మనం ప్రేమించాలి. తర్వాత పూర్ణ మనస్సుతో మనము ప్రేమించే వారంగా ఉండాలి. ఎవరిని ప్రేమించే వారంగా ఉండాలి? మన దేవుడైనటువంటి ప్రభువును ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఇది మొదటి ఆజ్ఞ, ముఖ్యమైనటువంటి ఆజ్ఞ మరియు మొదటి ఆజ్ఞ. మనకి ఎన్ని పనులలో ఉండనియండి, మనం ఉదయకాలమే 4 గంటలకు ఖచ్చితంగా లేయండి అని చెప్తాం. 4 గంటలకు లేస్తే 4 నుంచి 4:30 వరకు పర్సనల్ ప్రేయర్. అందరికి చెప్పేది అదే, పోయి చెప్పడం అదే. దూరం ఛార్జీలు పెట్టుకుని పోయి చెప్పడం అదే. ఏం చెప్తాము? 4 గంటలకు లేసి 4:30 నుంచి 5:30 వరకు 4:30 నుంచి 5 వరకు పర్సనల్ ప్రేయర్. 4:30 నుంచి 4 to 4:30 పర్సనల్ ప్రేయర్. 4:30 నుంచి 5 వరకు కుటుంబ ప్రార్థన, పాట పాడుకొని కుటుంబము పాట పాడుకొని ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని మళ్ళీ ముగింపు ప్రార్థన చేసుకోవాలి. తర్వాత 5 నుంచి 6 వరకు యూట్యూబ్లో దేవుని మాటలు వస్తాయి, యూట్యూబ్లో వాక్యాలు వస్తాయి. 5 నుంచి 6 వరకు వాక్యము పెట్టుకోవాలి, వినాలి ప్రతిరోజు. మరి సాయంకాలం 6 నుంచి 9 వరకు వాక్యం వస్తుంది. దేవుని చిత్తాన్ని ఏ సేవకుడు మీకు అనుకూలంగా వాక్యం చెప్తాడో ఇప్పుడు అనుకూలంగా కోరుకుంటున్నారు, కానీ ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ వాక్యం వినడం లేదు ప్రజలు, అలా అయిపోయినారు. సో కాబట్టి మరి దేవుని చిత్తానుసారంగా 6 నుంచి 9 వరకు వాక్యం వస్తుంది. వాక్యం వినండి, దేవునికి వాక్యం వినండి. చర్చ్ ఉన్నప్పుడు చర్చికి రావాలి. చర్చ్ లేనప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క మాటలు పెట్టుకొని వినాలి. చర్చ్ ఉన్నప్పుడు చర్చికి వెళ్ళాలి, అది నేర్చుకోవాలి. ఆ విధంగా మన విశ్వాసాన్ని మనము కట్టుకునే వారంగా ఉంటాము. సరే, తర్వాత ఆ విధంగా దేవుని పూర్ణమైనటువంటి హృదయంతో, పూర్ణాత్మతో, తర్వాత పూర్ణ మనస్సుతో నీ దేవుడైనటువంటి ప్రభును ప్రేమింపవలెను అన్నది ఇది మొదటి ఆజ్ఞ, ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. ఆ తర్వాత రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు ఇది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమైనవని అతనితో చెప్పింది. కాబట్టి 2 ఆజ్ఞలు మనము పాటించే క్రైస్తవ బిడ్డలుగా మనము ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం ఉంటూ మరి దేవుడిని ప్రేమించేవారుగా, మరి మన పొరుగు వారిని ప్రేమించేవారుగా మనము ఉండాలి పిల్లలు. కాబట్టి 2 కూడా ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి
ప్రవక్తలకును ఆధారమై ఉన్నాయి. ప్రవక్తలకు ధర్మశాస్త్రానికి ఆధారమైనటువంటి ఆజ్ఞలు ఈ రెండు ఆజ్ఞలు మనము పాటించాలని యేసుక్రీస్తు వారు ఎవరితో చెప్తున్నాడు? ధర్మశాస్త్ర ఉపదేశకునితో మాట్లాడుతున్నాడు పిల్లలు. కాబట్టి దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేయాలి? దేవుని ప్రేమించే వాళ్ళు ఏమి చేయాలి? ఎట్లా దేవుని ప్రేమించాలి? దేవుని ఏమని ప్రేమించాలి? ఎట్లా దేవుని ప్రేమించాలి? లేదంటే దేవుని ప్రేమించేవారు ఏం చేయాలి? చేయాల్సినటువంటి పని ఏంటి? కీర్తన గ్రంథం 63వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 1 నుంచి 3. దేవా నా దేవుడు నీవే, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెలుగుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు కృష్ణగురి ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. కాబట్టి ఏమంటున్నాడు కీర్తనకారుడు? ఏమంటున్నాడంటే పైన ఏం రాశారంటే దావీదు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన అని రాయబడింది. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే దేవునితో, దేవా నా దేవుడు నీవే, వేకునే నిన్ను. కొంతమంది 8 గంటలకు లేసే క్రైస్తవులు ఉన్నారు. అవమానం. 8 గంటలకు లేసి కొంతమంది 9 గంటలకు బ్రష్ పట్టుకొని రోడ్డు మీదకి వస్తారు. కొంతమంది బండి వేసుకొని నిక్కర్ వేసుకొని రోడ్డు మీదకి బ్రష్ తీసుకొని రోడ్లో పడి తిరుగుతారు బండి వేసుకొని. ఎంత అవమానం దేవుడు. కాబట్టి మీరు ఆలోచన దయచేసి అపార్థం చేసుకోకండి. దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వేడుకొదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు కృష్ణగురి ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుతున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. కాబట్టి నీ కృప జీవం కంటే ఉత్తమమైనది దేవా, నా పెదవులు నిన్ను స్తుతించును అని అంటున్నాడు. తర్వాత నీళ్ళు లేక ఎండి ఉన్న దేశం ముందు నా ప్రాణం నీ కొరకు కృష్ణగురి ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. పరిశుద్ధాలయం ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను అంటున్నాడు. నీ బలమును నీ ప్రభావమును చూడాలని నేను ఎక్కడ కనిపెట్టుకున్నానో పరిశుద్ధాలయంలో కనిపెట్టుకుని, పరిశుద్ధాలయంలో కనిపెట్టుకుని ఉండే వారంగా మనము ఉండాలి. దేనికోసం కనిపెట్టుకుని ఉండాలి? మనుషుల బలం. ఒక ఆమె ఉంటుంది, మాకు బలగం దండి ఉన్నారు. ఎవరున్నారంట? బలగం ఉన్నారు. అబలగం కాదు. ఎవరు బలగం ఇది? దేవుని యొక్క బలగం ఉంటే మంచిదే, సంతోషమే, కాదని లేదు, వద్దని లేదు, ఉండాలి. కానీ దేవునికి లోబడే బలగం కావాలి. ఏ బలగం కావాలి? దేవునికి లోబడే వాళ్ళు కావాలి. దేవునికి లోబడిన వాళ్ళు ఎన్ని బలగం ఉన్నా కూడా సున్నా. అవునా కదా? కాబట్టి మన బలం ఎవరు? మన బలం ఎవరు? ఆయన మన బలం. కాబట్టి మరి ఆయన బలాన్ని మనం ఆశ్రయించే వారంగా ఉండాలి. ఆయన బలాన్ని మనం పొందుకోవాలి. ఎక్కడ పొందుకోవాలి? దేవుని యొక్క సన్నిధానంలో మనము పొందుకోవాలి. ఆ తర్వాత ఆ విధంగా నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. కాబట్టి నీ తట్టు నేను కనిపెట్టి ఉన్నాను. కాబట్టి ఆయన తట్టు మనం కనిపెట్టే వారంగా ఉండాలి. ఆయన బలాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. ఆయన కృపను మనం పొందుకునే వారంగా ఉండాలి. ఆయన అభిషేకాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. పొందాలంటే ఏం చేయాలి? మనుషుల తట్టు చూడాలన్నా? అన్నదమ్ముల తట్టు, అక్క చెల్లెల తట్టు, వదిన మర్దాల చుట్టూ తట్టు, బామర్దుల తట్టు చూడాలన్నా? ఎవరి తట్టు చూడాలి? ఎవరి తట్టు చూడాలి? యెహోవా తట్టు
చూసేవారంగా మనము ఉండాలి. ఆ తర్వాత మరి ఆ విధంగా నేనెంతో పరిశుద్ధాలయం ఉంది, నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను అని దావీదు మాట్లాడుతున్నాడు. చూడండి, తర్వాత నా శరీరం కృషించుచున్నది, నా కృప జీవం కంటే నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా పెదవులు నిన్ను స్తుతించును. కాబట్టి స్తుతించే వారంగా ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మనము దేవుని ఏం చేయాలి? స్తుతించే వారంగా ఉండాలి. కొన్నిసార్లు పాటలు వినపడుతూ ఉంటాయి, కొన్ని చోట్ల వెళ్తే పాటలు వినపడుతూ ఉంటాయి, కొన్ని గృహాలు దర్శిస్తే పాటలు వినపడుతూ ఉంటాయి, దేవుని పాటలు పెట్టుకొని వింటూ ఉంటారు. కొన్ని గృహాల్లో దేవుని యొక్క మాటలు పెట్టుకొని దేవుని మాటలు పెట్టుకొని వింటూ ఉంటారు. చూడండి, ఆశ ఎవరి మీద? ఆశ దేవుని మీద. కొన్ని గృహాల్లో సినిమా పాటలు పెట్టుకొని వింటూ ఉంటారు. ఎవరి మీద ఆశ? వాళ్ళకు నరకానికి పోదామని చింత కదా. కాబట్టి మరి మన ఆశ ఎవరి మీద ఉంది? మనం ఎవరిని ప్రేమించే వారంగా ఉన్నాము? దేవుని ప్రేమించే వారంగా ఉన్నామా లేదా పరీక్ష చేసుకోవాలి. సరే, తర్వాత దేవుని ప్రేమించేవారు మరి ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు? మొదటి స్థానాన్ని దేవునికి ఇస్తారు. దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారు? దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తారు. మొదటి స్థానం అంటే దేవునిలో మొదటి స్థానాన్ని ఇస్తారు. లేకునే లేస్తారు, లేచి స్తుతిస్తారు, స్తుతి ప్రార్థనలు చేస్తారు, స్తోత్రాలు చెల్లిస్తారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. పోయిన సంవత్సరం ఎన్ని మేలు చేశాడు కదమ్మా, ఎన్ని మేలు చేశాడు కదా కదా. ఏమన్నా ఎన్ని మేలు చేశాడు మన జీవితంలో? పోయిన సంవత్సరం ఎన్ని మేలు చేశాడు, 45 సంవత్సరం ఎన్ని మేలు చేశాడు, చిన్నప్పటి నుంచి ఎన్ని మేలు చేశాడు, పుట్టినప్పటి నుంచి ఎన్ని మేలు చేశాడు. కాబట్టి వాటిన్నింటినీ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనము ఉండాలి. సరే, తర్వాత దేవుని ప్రేమించే వారు ఏం చేస్తారంటే దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తారు. ఆ తర్వాత వారి జీవితంలో దేవునితో విడదీయని సంబంధాన్ని కలిగి ఉంటారు. వారి జీవితంలో మన జీవితంలో దేవునికి విడదీయని సంబంధాన్ని కలిగి ఉందాము కాక. ఆ ఇతరులను కష్టంలో మరియు శ్రమలలో ఉండే వారిని గుర్తిస్తారు. ఇతరులను గుర్తిస్తారు. దేంట్లో గుర్తిస్తారు? కష్టాలు ఉండే వాళ్ళని గుర్తిస్తారు, శ్రమలో ఉండే వాళ్ళని గుర్తిస్తారు. ఎవరు గుర్తిస్తారు? దేవుని ప్రేమించే వాళ్ళు ఇతరులను గుర్తిస్తారు. ఏం గుర్తిస్తారు? ఇబ్బందులు ఉండే వాళ్ళని గుర్తిస్తారు, శ్రమలో, కష్టాల్లో, దుఃఖంలో, బాధలో, వేదనలో ఉండే వాళ్ళని గుర్తించి ఏం చేస్తారు? వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తారు, ప్రార్థన చేస్తారు. తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతారు. ఎవరు దేవుని ఆజ్ఞలకు లోబడేది? ఎవరు? దేవుని ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలకు లోబడతారు. తర్వాత దేవుని ప్రేమతో ఇతరులను ప్రేమిస్తారు. దేవుని మాదిరి ప్రేమిస్తారు, దేవుని ప్రేమతో ప్రేమిస్తారు. ఎవరిని ప్రేమిస్తారు? ఇతరులను ప్రేమిస్తారు. ఆ తర్వాత మరి దేవుని యొక్క ప్రేమను చూపిస్తారు. దేవుని ప్రేమించే వారు ఏం చేస్తారు? దేవుని యొక్క ప్రేమను చూపిస్తారు. ఎవరు చూపిస్తారు? ఇతరులను చూపిస్తారు. ఏ విధంగా చూపిస్తారు? మాటల్లో చూపిస్తారు, తర్వాత క్రియలలో దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపిస్తారు, తెలియపరుస్తారు. దేవుని యొక్క ప్రేమను తెలియపరుస్తారు, క్రియల్లో తెలియపరుస్తారు, మాటల్లో కూడా తెలియపరుస్తారు. తర్వాత మరి దేవుని యొక్క స్వరూపంలోకి కొంతమంది అయితే వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చే వాళ్ళనే ప్రేమిస్తారు. వాళ్ళకి తిరిగి మళ్ళీ ఇచ్చే వాళ్ళనే ప్రేమిస్తారు. వాళ్ళకి తిరిగి ఇచ్చే వాళ్ళకే ఇస్తారు బహుమానం, స్వీట్లు, కారాలు, లడ్లు చేసుకునేవి. ఇచ్చే వాళ్ళకే ఇస్తారు. ఇచ్చే వాళ్ళకి ఇస్తే ఇయ్యని వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వలేని వాళ్ళకి ఇవ్వాలి. అది దేవుని ప్రేమ. అవునా కాదా? దేవుని ప్రేమించే వాళ్ళు ఇవ్వలేని వాళ్ళకు ఇస్తే అది దేవుని ప్రేమ. నిజమైన ప్రేమ. వస్తుందా లేదా, మళ్ళీ తిరిగి వస్తుందా లేదా, మళ్ళీ పొట్లో ఇస్తాడా లేదా అని కనుక్కొని తెలుసుకొని ఇస్తారు. కాకుండా దేవుని నిజంగా దేవుని ప్రేమతో ప్రేమించే వారంగా ఉండాలి. ఇది నిలబడినాను, పాట పాడుతున్నాను. ఒకటి మనసులో ఒక ఆయన గురించి ప్రేరణ కలుగుతా ఉంది. ప్రేరణ అనుకోలేకపోతున్నాను. దేవుడు ప్రేరేపిస్తాడు. దేవుడు ప్రేరేపిస్తుంది, ఒక విషయం ప్రేరేపిస్తుంది, అది చేసి చూపిస్తారు, చేస్తారు. చేయాలా? హల్లెలూయా. నమ్మినాలు సోదరు చేద్దామా? తర్వాత నెక్స్ట్ క్రియల్లో, మాటల్లో దేవుని ప్రేమను ఇతరులకు తెలియపరుస్తారు. తర్వాత దేవుని స్వరూపంలోకి మార్చమని పరిశుధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటారు. దేవుని ప్రేమించే వారు ఏం చేస్తారు?
పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటారు. దేని విషయంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటారు? దేవుని స్వరూపంలోనికి మార్చబడే విషయంలో. మనం అందరం కూడా ఎవరి స్వరూపంలోకి మార్చబడాలి? దేవుని స్వరూపంలోకి మార్చబడే. యేసు ప్రభు ఎట్లున్నాడు అట్లే ఉండాలనే. యేసు ప్రభు వెంట్రుకలు ఇట్లా ఇక్కడి వరకు ఉన్నాయని ఇక్కడి వరకు వెంట్రుకలు పెంచుకోమని, గడ్డ విడాగా పెంచుకోమని, జుంపాలు పెంచుకోమని, మరి నిలువుటంగి ధరించుకోమని అట్లనా? అదే దేవుని స్వరూపం కలిగి ఉండడం అంటే అది కాదు. దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండడం, దేవుని వల్లే జీవించడం. దేవుడు ఏం చేస్తే అది మనము చేయడం, ఏది చేయడం అది చేయకుండా ఉండడం, అది దేవుని ప్రేమించడం. కాబట్టి ఆ విధంగా దేవుని స్వరూపాన్ని కలిగి ఉండడం. దేవుని స్వరూపాన్ని కలిగి ఉండడానికి దేవుని ప్రేమించే వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటారు. ఆ తర్వాత దేవుని యొక్క గ్రంథమైనటువంటి బైబిల్ను పొద్దున్న లేచిన నుంచి క్రమం తప్పకుండా చదువుతారు. మరి మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివినారో నాకైతే తెలియదు. ఎన్నిసార్లు బైబిల్ చదివింటారు? సంవత్సరానికి ఎన్నిసార్లు బైబిల్ చదువుతారు? ఒకసారి చదివినారా? సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదువుతారా? మీరు అందరూ సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదవకపోతే మన బైబిల్ ఎట్లా తెలుస్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడో మనకి ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఏం చేయాలి? మనము రోజు 3 అధ్యాయాలు లేదా 4 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదువుతూ పోవాలి. చదువుతూ పోతే మనకు ఏమవుతుంది? బైబిల్ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది కూడా. సో కాబట్టి దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని క్రమం తప్పకుండా చదువుతారు. ఎవరు చదివేది? దేవుని ప్రేమించేవారు. కాబట్టి ఆ విధంగా దేవుని ప్రేమించేవారుగా మనము మార్చబడతాం. తర్వాత దేవుని యొక్క వాక్యపు వెలుగులో, దేవుని యొక్క వాక్యం మనము ఏమి చేయమని చెబుతుందో ఆ వాక్యపు వెలుగులో మనము అందరం కూడా ఉండేటట్లుగా ఆ విధంగా సాయం చేయమని దేవుని ప్రేమించే వాళ్ళు కోరుకుంటారు. అక్కడ ఉంటారు కదా. సో కాబట్టి దేవుని యొక్క వాక్య వెలుగులో ఎలా ఉన్నారో తెలుసుకోవాలంటే, మనం ఏ విధంగా ఉన్నామో తెలుసుకోవాలంటే, మన జీవితం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలంటే, మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామో లేదో తెలుసుకోవాలంటే, దేవుని చిత్తాన్ని మనం చేస్తున్నామో లేదో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. చదివితే దేవుని ప్రేమించిన వారుగా మనము మార్చబడతాము. మన నడకను దిద్దుకునే వారంగా మార్చబడతాము. మనలో ఉన్నటువంటి కల్మషం అంతా కూడా మనకు తెలిసిపోతుంది. మనలో ఉన్నటువంటి తప్పులన్నీ కూడా తెలుస్తాయి. మనము దిద్దుకోవడానికి అవకాశము ఏర్పడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దిద్దుకోమని చెప్పేసి చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తాడు. నువ్వు దేవుని దగ్గర సరి చేసుకో నీ యొక్క ప్రవర్తనను, నువ్వు మనుషుల దగ్గర నీ యొక్క ప్రవర్తనను సరి చేసుకో, నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటాడు. అప్పుడు చెప్తున్నప్పుడు మనము దేవుని దగ్గర సరి చేసుకుని దేవుని యొక్క రక్తంతో, యేసు రక్తంతో కడగబడతామంటే పరిశుద్ధత మనలోనికి వస్తుంది. పరిశుద్ధతలో నుంచి అధిక పరిశుద్ధతలోనికి మనము మార్చబడతాము. మరి మన సారూప్యంలో నుంచి దేవుని యొక్క సారూప్యంలోకి మనము మార్చబడతాము. ఆ విధంగా యేసు ప్రభువుని క్షమాపణ అడిగి తప్పులు సరి చేసుకుంటూ ఉంటారు. ఎవరంటే దేవుని ప్రేమించేవారు. తర్వాత ఆ విధంగా మనం ఎప్పుడైతే దేవుని దగ్గర తప్పులు సరి చేసుకుంటూ ఉంటామో అప్పుడు దేవుని చేత గుర్తించబడతాం, పరిశుద్ధాత్మ చేత గుర్తించబడతాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా గుర్తించబడతామో అప్పుడు మనము ఏమవుతామంటే పరిశుద్ధపరచబడతాము. తర్వాత ఉన్నత స్థితిలోనికి లేవనెత్తబడతాము. ఆయన పెంట కుప్పల మీద నుంచి దేవులను లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని ద్వారా గుర్తించబడే వాళ్ళంగా ఉన్నామా? మనుషుల ద్వారా గుర్తించబడే వాళ్ళంగా ఉన్నామా? మనుషులను ఎప్పుడు కోరుకునే వాళ్ళంగా ఉన్నామా? దేవుని ఎప్పుడు కోరుకునే వాళ్ళంగా ఉన్నామా? మనుషులను మమ్మల్ని గుర్తించాలని మీరు అనుకుంటున్నారా? దేవుడు మమ్మల్ని గుర్తించాలని మీరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో మీరే ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేసి ఒకవేళ మనుషుల ద్వారా గుర్తించబడాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా క్షమాపణ అడిగి సరి చేసుకుంటే దేవుని ద్వారా గుర్తించబడడానికి దేవుడు సహాయము చేస్తాడు పిల్లలు. ఆ విధంగా మనము దేవుని ప్రేమించేవారుగా మనము మార్చబడతాము. తర్వాత దేవుని ప్రేమించేవారు బల్లారాధనలో పాల్గొంటారు. అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరిచేందును, ప్రార్థన చేయటందును ఆనాటి అపోస్తలులు ఎడతెగక ఉన్నారు. ఈ 4 విషయాలు ఓకే. అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరిచేందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారు పిల్లలు. కాబట్టి ఆ విధంగా మనం కూడా మన ఎడతెగక ఉండేవారుగా ఉంటాము. ఎప్పుడు ఉంటాము? దేవుని ప్రేమించేవారుగా మనం ఉన్నట్లయితే
ఈ 4 విషయాల్లో క్రమం తప్పకుండా ఉంటాం. ఈ 4 విషయాల్లో క్రమం తప్పకుండా ఉన్నామంటే దేవుని ప్రేమిస్తున్నామనే, దేవుని ప్రేమించడం లేదనే? దేవుని ప్రేమించడము లేదని అర్థం. కాబట్టి ప్రేమించే వాళ్ళ మనము మార్చబడము గాక. నమ్మిన వాళ్ళు స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. తర్వాత దేవుని ప్రేమించే వాళ్ళు తమను తాము ఉపేక్షించుకొని తమ సిలువనెత్తుకొని నడుస్తారు. సిలువనెత్తుకొని నడవడం అంటే స్టీల్తో కానీ బంగారు రంగుతో తయారు చేసిన సిలువ పట్టుకొని తిరగడం అని కాదు. సిలువనెత్తుకొని నడవడం అంటే సిలువ శ్రమలు అనుభవించడం, దేవునికో దెబ్బలు తినడం. ఒక ఆయన అంటున్నాడు, వెళ్ళాలి, ఎవరి ఇళ్ళకి వెళ్ళాలి? హిందువుల ఇళ్ళకి వెళ్ళాలి, క్రైస్తవ ఇళ్ళకి వెళ్ళాలి కాదు. హిందువుల ఇళ్ళకి వెళ్ళాలంటే హిందువుల ఇళ్ళకి కూడా వెళ్తాం సార్, హిందువుల ఇళ్ళకి కూడా వెళ్తాం. ఎందుకు వెళ్ళాము? రమ్మని పిలిస్తే వెళ్తాం, మాట్లాడడానికి ఆగితే వెళ్తాం, మాట్లాడడానికి ఆగితే మాట్లాడతాం, దేవుని ప్రేమను తెలియపరుస్తాం. మాట్లాడడానికి అనుమతించకపోతే వాళ్ళతో మాట్లాడలేము, దేవుని ప్రేమను వివరించలేము. నాకు పని ఉంది అని లోపలికి వెళ్ళిపోతే మనం ఏం చేయలేము కదా. సో కాబట్టి హిందువులకు స్వార్థ చెప్పండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కొంతమంది. క్రైస్తవులకు కాదు స్వార్థ. అసలు స్వార్థ ప్రకటించాల్సింది ఎవరికి? హిందువులు న్యాయంగా ధర్మంగా ఉంటారు. అసలు ప్రకటించాల్సింది ఎవరికి? నామకర్త క్రైస్తవులకు స్వార్థ ప్రకటించాలి. దేవుని సాధకులకు మార్చబడకుండా క్రైస్తవులుగా నటించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. నటించే క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. ఏమంటారంటే చర్చికి పోతున్నాం. ఏమంటారు? చర్చికి పోతున్నాం. చర్చికి పోయడం వల్ల భక్తి సరిపోతుందా? దేవుని సాధకులకు మార్చబడడానికి అవకాశం ఉంటుందా? చర్చికి పోయి అన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పిల్లలు ఉన్నారు లేదు? రకరకాలైనటువంటి లోకసమైనటువంటి మాటలు. ఆ చీర ఎంత అయింది, ఈ చీర ఎంత అయింది, అది ఎంత అయింది, ఇది ఎంత అయింది, మీ బండి ఎంత అయింది, మీ కార్ ఎంత అయింది, మీ ఇల్లు ఎంత అయింది, మీరు ఎవరి పిల్లలు చేసుకుంటున్నారు, మీ పిల్లలు మాకు ఇస్తారా, మా పిల్లలు మీకు ఇస్తారా, మీ కొడుకులు మాకు ఇస్తారా, మా కొడుకులు మీకు ఇస్తారా, ఇవే మాటలు మాట్లాడుకునే వాళ్ళు పోయేవాళ్ళు. భక్తి ఎంత పోతుంది సంఘంలో. వీళ్ళు ఇప్పుడు ఇంతకుముందు క్షమించండి, ఇంతకుముందు ఎట్లా ఏమన్నా పిలుచుకునే వాళ్ళు, అన్న పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం పిలుచుకుంటున్నారు? బావుడి అని పిలుచుకునే మాటలు వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి? వాళ్ళు చూసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. దేవుని చిత్తం ఉందా లేదా అని కనిపెట్టేది ఏమాత్రం కూడా ఏం లేదు. అందరూ కూడా చర్చిలో అంతా మొత్తం ఏమైపోతున్నారు? బంధువులుగా మారిపోతున్నారు. ఏడుగా మారుతున్నారు? లోకం వచ్చేసింది. చర్చ్ అంతటికి ఏమొచ్చేసింది? చర్చ్ లోపలికి ఏమొచ్చేసింది? లోకం వచ్చేసింది. శరీరాశ వచ్చేసింది, నేత్రాశ వచ్చేసింది, జీవనంలో వచ్చేసింది. చూస్తారా? కాబట్టి దేవుని ప్రేమించేవాడు దేవుని దగ్గర క్షమాపణ అడుక్కుంటూ, సరిచేసుకుంటూ, దేవునితో గుర్తించబడుతూ, బలారాధనలో పాల్గొంటూ, తమను తాను ఉపేక్షించుకొని శిలనెత్తుకొని నడిచేవాడుగా ఉంటారు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7-8 వచ్చిన చూద్దాము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7-8 వచ్చిన 4వ అధ్యాయము 7-8 వచ్చిన ప్రియులారా మనం ఒకరినొకరు ప్రేమించము. ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. కాబట్టి మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపిన. దీనివల్ల దేవుడు మన ఎందుచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. కాబట్టి ఆ విధంగా మనమందరం కూడా ఒకరినొకరు ప్రేమించే వాళ్ళంగా మనం ఉండాలి. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకునే వాళ్ళందరం కూడా మనం ఏం చేయాలి? ఇతరులను ప్రేమించే వాళ్ళంగా, ఒకరినొకరు ప్రేమించే వాళ్ళంగా మనము ఉండాలి. ఏ ప్రేమతో ప్రేమించాలి? దేవుని యొక్క ప్రేమతో ప్రేమించే వాళ్ళంగా మనం ఉండాలి. ఏ విధంగా? ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. ప్రేమించే ప్రతివాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ప్రేమ
స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. కాబట్టి మనలో ప్రేమ లేదంటే మనము దేవుని ఎరిగిన వాళ్ళము కాదని వాక్యము గట్టిగా చెప్తాము. కాబట్టి మనల్ని మనం పరీక్ష చేస్తున్నాం పిల్లలు. ఆ దేవుడు మరి ఆ విధంగా మనలో ప్రేమ లేకుండా ఉన్నట్లయితే మనం దేవుని క్షమాపణ అడుక్కొని దేవుని ప్రేమతో ఇతరులను ప్రేమించేవారుగా మనము మార్చబడుతుంది కాక. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆ తర్వాత మరి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము ఇంతకుముందు చదువుకున్నట్లుగా మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాం. యేసు క్రీస్తు యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. కాబట్టి మనము దేవుని ప్రేమించేవారము ఇతరులను ప్రేమించేవారుగా మనము ఉండాలి. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. కాబట్టి దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దేని ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే మనం ఏం చేస్తాం, మనము ప్రతివాడు కూడా దేవుని ప్రేమించే ప్రతివాడు కూడా ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమిస్తాడు. ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించేవాడుగా ఉంటాడు. అంటే విశ్వాసిని ప్రేమించేవాడుగా ఉంటాడు, తోటి విశ్వాసిని ప్రేమించేవాడుగా ఉంటాడు. మరి ఆ విధంగా మనము ఇతరులను ప్రేమించేవారుగా మనము ఉన్నామా లేదా నూతన సంవత్సరంలో మనం సరి చేసుకుని జీవించడం కాక. ఆ తర్వాత నెక్స్ట్ మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ఏ విధంగా ప్రేమించాలి, దేవుని ఏ విధంగా ప్రేమించాలి అనేది మనము తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మనం ప్రేమించాలని మనము తెలుసుకున్నాం కనుక. ఆ తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయం చూడండి 8వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండి తండ్రికి ప్రార్థన చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రము అని సేవింపవలెనని వ్రాయబడినదని వారికి ప్రత్యుత్తరము ఇచ్చాను. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆత్మపూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినాలు ఆత్మచేత ప్రేరేపించబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. అపవాది చేత శోధించబడుతూ ఉన్నాడు. అపవాది చేత శోధించబడుతున్నప్పుడు ఆయన ఏం కూడా తినలేదు, అప్పుడు ఏం కూడా ఇంకా తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి ఉన్నాడు. ఆకలి ఉన్నప్పుడు మరి రొట్టె చేసుకొని తినమని చెప్పేసి ఆ రాళ్ళను చూపిస్తుంది అపవాది. రాళ్ళను చూపిస్తూ ఉంటే మరి వీటన్నిటిని కూడా రాళ్ళు ఉన్నాయి కదా, యేసుప్రభువా దేవుని కుమారుడా నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలాగా చేయని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇవి తిను అని అంటున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాకుండా జీవించడు కానీ దేవుని మాటల వల్ల జీవిస్తాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరము ఇచ్చాడు. మరి మనుషుడు ఏ విధంగా జీవిస్తాడు? దేవుని యొక్క మాటల వలన జీవిస్తాడు. కాబట్టి రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని యొక్క మాటల వలన మనము జీవించే వారంగా ఉంటాము. తర్వాత మళ్ళా తిరిగి అపవాది ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువును తీసుకొని పోయాడు. చూపిస్తానని రాజ్యాలన్నింటినీ చూపిస్తాను, లోక రాజ్యాలు భూలోక రాజ్యాలన్నింటినీ కూడా చూపిస్తా ఉన్నాడు. ఆ విధంగా భూలోక రాజ్యాలన్నింటినీ చూపిస్తున్నాడు. ఆ చూపించి ఒక్క నిమిషంలో ఆయనకు చూపించాడు. చూపించిన తర్వాత ఈ అధికారం అంతా కూడా ఈ రాజ్యాల మీద అంతా కూడా అధికారము దీని మీద ఉండే మహిమ అంతా కూడా నీకు ఇస్తాను, అది నాకు అప్పగించబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇవ్వగోరునో వానికి ఇస్తున్నాను, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతా నీది అగునని యేసు ప్రభుతో సాతాను చెప్తా ఉన్నాడు. ఆ విధంగా సాతాను చెప్తున్నప్పుడు మరి యేసు ప్రభు వారు అపవాది ఏమంటున్నాడంటే యేసు ప్రభు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి, ఎవరికి మొక్కాలంట? నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. నన్ను మొక్కమని చెప్పేసి వాడంటుంటే యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? నీ దేవుడైనటువంటి ప్రభువుకు మొక్కమని చెప్పేసి యేసయ్య తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నది అని
మరి యేసు ప్రభు ఉత్తరమిచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆయనను మొక్కే వారంగా మనం ఉండాలి, ఆయనను స్తుతించే వారంగా ఉండాలి, ఆయనను గణపరిచే వారంగా ఉండాలి, ఆయనను ప్రేమించే వారంగా ఉన్నటువంటి మనము ఆయనను మొక్కే వారంగా ఉండాలి, ఆయనను సేవించే వారంగా మనము ఉండాలి, ఆయనను పూజించే వారంగా ఉండాలి, ఆయన మాటను గౌరవించే వారంగా ఉండాలి, ఆయన సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి మరి పరిగెత్తుకుని వచ్చే వారంగా మనము ఉండాలి పిల్లలు. ఆ విధంగా మనము దేవుని యొక్క సారథ్యంలోకి మార్చబడగలగడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనము అపోస్తుల కాలంలో మరి అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనంలో 2 తిమోతి 4:10లో మరి ఇక్కడ ఒక యవనస్తుడు కనిపిస్తూ ఉన్నాడు. యవనస్తుడు కనిపిస్తున్నాడు. అతని పేరేంటే దేమా. అతని పేరు దేమా ఏం చేశాడంటే ఇహలోకమును స్నేహించాడు. ఇహలోకమును స్నేహించి ఈ లోకాన్ని స్నేహించి ఏం చేశాడంటే నన్ను విడిచి తెస్సలోనికకు దేవుని సేవకుల్ని ప్రేమించకుండా ఎవరిని ప్రేమిస్తున్నాడు? లోకాన్ని ప్రేమిస్తున్నాడు. దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను అంటున్నాడు. కాబట్టి దేవుని ప్రేమించే వాళ్ళమైనటువంటి మనము దేవుని ప్రేమిస్తూ మన ప్రేమలో మార్పు అనేది రాకూడదు. మన ప్రేమలో మార్పు రాకూడదు. మన దేవుని వెంబడించి మనం దేవునే వెంబడించాలి. దేవుని ప్రేమించి మనం దేవునే ప్రేమిస్తూ ముందుకు సాగే వారంగా మనం ఉండాలి. దేవుని కొరకు జీవిస్తామని తీర్మానం చేసుకునే రోజు నుంచి మరి ఈ దినం వరకు కూడా దేవుని ప్రేమిస్తూనే ఉన్నావా లేదా అనేది మనము పరీక్ష చేసుకోవాలి. లోకాన్ని స్నేహించే వారంగా మనము ఉన్నామా? తప్పిపోయే పరిస్థితులలో ఉన్నామా? తప్పిపోయే పరిస్థితి ఎప్పుడైనా వస్తే మనం ఏం చేయాలి? వెంటనే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఆ శోధన నుంచి తప్పించబడతాం. లేదంటే ఆ ప్రదేశం నుంచి పక్కకు వెళ్ళిపోవాలి. శోధన వస్తుందంటే పాపంలో పడకుండా పక్కకు వెళ్ళిపోయే వారంగా మనము ఉండాలి. ప్రార్థన చేసుకునే వారంగా మనము ఉండాలి. శోధన నుంచి తప్పించబడడానికి అవకాశము ఉంటుంది. దేవుని ప్రేమించడానికి అవకాశము ఉంటుంది. సరే, తర్వాత నెక్స్ట్ మరి కీర్తన గ్రంథము 73వ అధ్యాయం చూడండి. 73వ అధ్యాయం 25వ వచనము. కీర్తన గ్రంథము 73వ అధ్యాయము. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకు కీర్తనకారుడు పలుకుతున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు నిజంగా మనం ఆ విధంగా చెప్పగలుగుతున్నామా? నిజంగా ఆ విధంగా మనము చెప్పగలుగుతున్నామా? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా? నీవు నాకుండగా లోకంలోనిది నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అని అన్ని కావాలని మనుషులంతా అన్ని కావాలని కోరిక కలిగి ఉండి పైకి నాకు అక్కర్లేదని మాట్లాడే వాళ్ళగా మనము ఉండాలి. యథార్థమైన మనస్సు కలిగి దేవుని ప్రేమించే వాళ్ళగా మనము ఉండాలి. నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర లేదనుకోండి భక్తులు. కాబట్టి మనకు ఎవరున్నారు? ఎవరు లేకపోయినా పర్లేదు. మనకెవరున్నారు? దేవుడు ఉన్నాడు, యేసయ్య మనకు ఉన్నాడు. కాబట్టి ఆకాశం మీద నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది అక్కర్లేదు. మరి ఎవరు అక్కర్లేదన్నప్పుడు మనం ఎవరు అక్కర్లేనట్లుగా ఉండాలి కదా. మళ్ళీ ఎందుకు ఎవరు లేని వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, మాటల ద్వారా పొడవడము, బాధ పెట్టడము, హింస పెట్టడము, శోధించడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి మరి నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కడ లేదు. అక్కర్లేదంటే అక్కర్లేదంతే. మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. మరి నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర లేదు. సరే, తర్వాత మరి 42వ కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. 42వ అధ్యాయము కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము తృష్ణగొనుచున్నది. దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను?
కనపడేదను అని మీ దేవుడు ఏమైనని వారు నిత్యం నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీరు నాకు అన్నపానంలో ఆయన. కాబట్టి ఆ విధంగా దేవుని కొరకు వాళ్ళు కౌరవ కుమారులు మరి దైవధ్యానం, ఇది కౌరవ కుమారుల యొక్క దైవధ్యానం. దుప్పి నీటి వాగుల కోసం వెతుకుతూ ఉంటారు. దప్పకైతే ఏం చేస్తుంది, దుప్పి ఏం చేస్తుంది, నీటి వాగుల కోసం వెతుకుతూ ఉంటారు. ఎంత దూరమైనా పోతూ ఉంటుంది. నీటి వాగులు కనుక్కున్నప్పుడు అక్కడ వెంటనే ఆగి అక్కడ తప్పి తెచ్చుకుంటారు పిల్లలు. కాబట్టి ఆ విధంగా మరి దుప్పి ఏ విధంగా అయితే నీటి వాగుల కోసం ఆశపడి తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా దేవుని కోసం మనం తిరిగే వాళ్ళంగా మనము ఉండాలి. దేవుని సంధానంలోనికి వచ్చే వారంగా ఉండాలి. యెహోవా మందిరంలోకి వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుకుని అంటాడు. ఎవరు అంటారు? దావీదు. దేవుని మందిరానికి వెళ్దామని రాజా దేవుని మందిరానికి వెళ్దాం అని అన్నప్పుడు ఎవరు అన్నారు? దావీదుతో జనులు అన్నారు. జనులు అన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నాకు పని ఉంది మీరు పోండి అని లేదు. నాకు పని ఉంది, నాకు ఆరోగ్యం బాగాలేదు మీరు పోండి అని అనలేదు. ఏమన్నాడు? సంతోషించాడు. పోదాం పండి అని చెప్పేసి దేవుని సన్నిధానానికి వెళ్దామని సంతోషంగా ఒప్పుకొని అందరితో పాటు దానికి కూడా వచ్చాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా దేవుని సన్నిధానానికి మనం వచ్చేవారుగా ఉండాలి. దేవుని సన్నిధానాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. ఆ విధంగా దేవుని సన్నిధానాన్ని ప్రేమిస్తూ ఉంటే దేవుని సన్నిధానంలో ఆత్మీయంగా ఎదగడానికి అవకాశము ఉంటుంది ప్రియులు. ఆ తర్వాత మరి జీవంగల దేవుని కొరకు తృష్ణగా ఉంటూ ఉంది ప్రాణం. నిజంగా మన ప్రాణం తృష్ణగా ఉంటా ఉందా? దేవుని సన్నిధానం జీవంగల దేవుని కొరకు మనం తృష్ణ కలిగినటువంటి వారంగా, కోరిక కలిగినటువంటి వారంగా, ఇష్టం కలిగినటువంటి వారంగా మనం ఉన్నామా? దేవుని పని చేయాలని ప్రేరేపణ కలిగినటువంటి వారంగా ఉన్నామా? దేవుని సేవ చేసే వారంగా ఉన్నామా? దేవుని సేవకు వెళ్తే వాళ్ళ దగ్గరికి మేమే వెళ్ళాలట. సలహా చెప్పేవారు ఉంటారు కానీ వాళ్ళు మాత్రము వాళ్ళు కూడా సేవకులే. మరి వెళ్ళే పరిస్థితులలో లేదు. మీరు వెళ్ళండి, మీరు చెప్పండి, హిందువులకు మీరు చెప్పండి అని, నమ్మని వారికి మీరు చెప్పండి. మరి మిమ్మల్ని దేవుడు మీ ఊర్లో ఎందుకు ఉంచాడు? సేవకులు ఎందుకు చేశాడు? పరీక్షించుకోవాలి కదా, దిద్దుకోవాలి కదా, ఒప్పుకోవాలి కదా, క్షమాపణ పెట్టుకోవాలి కదా, సరి చేసుకోవాలి కదా, నిరూపణ చేయాలి కదా. పోతే ఎంత విస్తారంగా ఉంది. కోసే వాళ్ళు ఎలా ఉన్నారు? కొద్దిగా ఉన్నారు. కాబట్టి ఎంతో కోత ఉంది. కానీ పని చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. దేవుని పని చేసే వాళ్ళు లేరు. అందరూ వాళ్ళ యొక్క సొంత కార్యంగానే చూసుకుంటున్నారు కానీ దేవుని కార్యాలు చేసేవాళ్ళు లేరు పిల్లలు. కాబట్టి మరి మనం దేవుని పని చేసే వారంగా మనము ఉన్నామా అనే సంగతి మనం పరీక్ష చేసుకోవాలి. తర్వాత 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. రమేష్, మీరు నన్ను ప్రేమించినట్లుగా నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును ఎల్లప్పుడూ ఉండుటకై సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏంటంటే 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించినట్లుగా నా ఆజ్ఞలను గైకొందురు. కాబట్టి మనము దేవుని ప్రేమిస్తే ఏం చేస్తాం? మనము దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించే వారంగా మనము ఉంటాము. చెప్పేది అర్థమవుతుంది కదా? అందరికీ అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదమ్మా? సో కాబట్టి దేవుని ప్రేమిస్తుంటే మనము దేవుని మాటలకు లోబడే వారంగా మనము ఉంటాం పిల్లలు. దేవుడు చెప్పినట్లుగా చేసే వారంగా ఉంటాం. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉండురు. కాబట్టి నేను ఏ విధంగా అయితే నా తండ్రి యందు నిలిచి నా తండ్రి యొక్క ఆజ్ఞలు గైకుంటా ఉన్నానో ఆ విధంగా మీరు నా యందు నిలిచి నా ఆజ్ఞలు గైకునే వారుగా మీరు ఉండాలని యేసుక్రీస్తు వారు
మనతో తెలియపరుస్తున్నారు పిల్లలు. కాబట్టి తండ్రి ఆజ్ఞలు గాయకుంటూ ఉన్నటువంటి సందర్భంలో మనం దేవుని యొక్క ఆజ్ఞలు గాయకుంటున్న సందర్భంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞలను కూడా గాయకునే వారంగా, లోబడే వారంగా స్వీకరించడం మాత్రమే కాదు, వినడం మాత్రమే కాదు, మనం ఒప్పుకోవడం మాత్రమే కాదు, అవును దేవుని ప్రేమించాలని ఒప్పుకోవడం మాత్రమే కాదు, అవును దేవునికి లోబడాలని ఒప్పుకోవడమే కాదు, ఆ విధంగా లోబడి మనము చూపించే వారంగా మనము ఉండాలి పిల్లలు. కాబట్టి ఆ విధంగా మనము దేవుని ప్రేమించి దేవునికి రుజువు చూపించే వారంగా మనము ఉండాలి. ఆ విధంగా దేవుని యొక్క ప్రేమ ఎందుకు మనము నిలిచి ఉండే వారంగా ఉంటాము. తర్వాత కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 40వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం. నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అని దావీదు పలుకుతున్నాడు. నా దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రం నా అంతర్యంలో ఉన్నది. కాబట్టి మరి ఆ విధంగా నీ చిత్తాన్ని నెరవేర్చడం నాకు సంతోషం అంటున్నాడు. కాబట్టి మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటాం. ఎప్పుడు నెరవేర్చే వారంగా ఉంటాము? దేవుని ప్రేమించితే ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనము ఉంటాం. ఆయన చిత్తం అంటే ఆయన ఇష్టమే, మన ఇష్టం కాదు. మన ఇష్టం కొంచెం లోపల పెట్టుకొని మరి దేవుని చిత్తాన్ని చేసే వారంగా మనము ఉండలేకపోయాం. మన చిత్తం ఖాళీ చేసుకుంటే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. మన జీవితంలో బయలుపరిస్తే ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సహాయము చేస్తాడు. సరే, తర్వాత మరి 34వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. 34వ కీర్తన 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కాబట్టి యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువ లేదు. కాబట్టి మనము ఆయన యందు భయభక్తులు నిలిపే వారంగా ఉన్నట్లయితే మనకు ఏది కూడా కొదవ లేకుండా చేస్తాడు. అన్ని సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. సమృద్ధి అయినటువంటి జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సమృద్ధి అయినటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి ఆకాశ వాక్యాలను విప్పి పట్టదాంతో విస్తారమైనటువంటి దేవుళ్ళు కుమ్మరించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. కాబట్టి మనం ఆయనను ఆశ్రయించే వారుగా మనం ఉండాలి. కాబట్టి ఆపత్కాలంలో మనకు ఆశ్రయదుర్గంగా ఆయన మనకు ఉండి మన ఆపదల నుంచి విడిపించే దేవుడుగా ఉంటాడు పిల్లలు. ఆ తర్వాత మరి ఒక లాస్ట్ చివరి రెఫరెన్స్ చూసుకొని ముగించుకుందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుంచి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుంచి 40. 25వ అధ్యాయము 34 నుంచి 40. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో స్వతంత్రించుకోండి. ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నా? నాకు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి రాజ్యం. నేను ఆకలి ఉంటుంది, మీరు నాకు భోజనము నాకు దాహము నన్ను చేర్చుకుంటు. కాబట్టి దేవుని ప్రేమిస్తే దేవునికి ఇస్తాం. దేవుడు మరి నేను ఆకలి ఉంటే అంటున్నాడు. నేను ఆకలి ఉంటేనే మీరు నాకు భోజనము పెట్టితే, దప్పి ఉంటేనే నాకు దాహము ఇచ్చితే అంటున్నాడు. పరదేశం ఏమిటిని నన్ను చేర్చుకుంటే అంటున్నాడు. దిగంబరం ఏమిటిని నాకు బట్టలు ఇచ్చితే అంటున్నాడు. రోగిని ఏమిటిని నన్ను చూడవచ్చితే అంటున్నాడు. చెరసాలని నా ఎదుకు వచ్చింది అని చెప్తాడు. నాకు చెప్పినప్పుడు అందుకు నీతిమంతులు ప్రభు ఏమంటారు? ప్రభు ఎప్పుడు నీవు ఆకలి చూసినప్పుడు నీవు తప్పిగా చూసి ఎప్పుడు దాహం ఇచ్చి ఎప్పుడు పరదేశమై చూసి నిన్ను చేర్చుకుంటే చూసి బట్టలు ఇచ్చి ఎప్పుడు రోగమై చూసి నీ యొద్దకు వచ్చిందని ఆయనను అడిగినప్పుడు
రాజు యేసురాజు యేసుప్రభు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేస్తే కనుక నాకు చేసిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే కనుక ఎవరు చేసినట్టు అల్పులకు చేస్తే ఎవరు చేసినట్టు బీదలకు సాయం చేస్తే ఎవరు చేసినట్టు దేవునికి బీద వాళ్ళకి అన్నం పెడితే ఎవరికి పెట్టినట్టు యేసయ్యకు అన్నం పెట్టి. అందుకే నేను వెళ్ళినప్పుడు చెప్పాను, ప్రేరేపణ కలిగితే చెప్తా, చెప్పమని చెప్తే యేసయ్య చెప్పమంటే చెప్తా. ఏమని చెప్తా అంటే మీ ఇంట్లో 7 మంది అన్నం తింటున్నారా? 7 మంది అన్నం తింటే 8 అన్నాలు చేసుకోండి. 8 మందికి సరిపోయిన అన్నము చేయండి. చేసి ఒక అన్నము ప్లేటు ఇస్రాక్లో అన్నం వేసి పప్పు వేసి సాంబార్ వేసి మనం ఏం చేసుకుంటే అదే స్పెషల్ చేయాల్సిన అవసరము లేదు. చేసి తర్వాత అప్పడం పెట్టి నీళ్ళ ప్యాకెట్ 2 పెట్టి మజ్జిగ ప్యాకెట్ దాంట్లో పెట్టి పొట్లం పెట్టి కట్టి ఒక్కరికి ఎంతమందికి ఒక్క ఇంట్లో నుంచి ఒక పొట్లం బయటకు పోతే ఎన్ని ఇంట్లో ఉన్నాయి మన నంద్యాలలో? పేదరికం ఉంటుందా? ఉంటుందా? పేదరికం మటుమాయం అయిపోతుంది. అవునా కాదు? చెప్పండి, నిజంగా చెప్పండి. ఊర్లు చాలా ఊర్లలో మండల కేంద్రాలన్నింటిలో గవర్నమెంట్ వాళ్ళు అన్న క్యాంటీన్ అని పెడుతున్నారు. మీద వాళ్ళు ఎంతమంది అన్నం తింటారన్నా అని అడిగినాను. ఏలూరులో అడిగితే 250 మంది అన్నం తింటారంట. ఎంతమంది అంట? 250 మంది భోజనము తింటారంట పేదలు. ఎంత మంచి విషయం కదా, ఎంత గొప్ప విషయం కదా. అందులో ఏమున్నది? దేవుని యొక్క ప్రేమ దాచబడి ఉన్నది. బీదలను ప్రేమించడం అనే వాక్యము దాచబడి ఉన్నది. బీదలను గుర్తించడం అనే మాట దాచబడి ఉన్నది. బీదల కొరకు ఇచ్చుట అనే మాట దాచబడి ఉన్నది. బీదలకు సహాయం చేయడం అనే గుణము దాచబడి ఉన్నది. కాబట్టి బీదలు చేస్తే ఎవరు చేసినట్టు? దేవునికి చేసినట్టు. ఎంతోమంది అన్నం తింటా ఉన్నారు. మరి మన ఇంట్లో నుంచి ఒక అన్నం పట్ల పోలేదా? బయటికి వెళ్ళలేదా? నాకే కావాలని ఆయన అంటారు. మేమే వండుకోవడం లేదని అంటారు. మేమే హోటల్ నుంచి తెచ్చుకుంటున్నామని అంటారు. చూడండి, మీరే ఆలోచించండి దయచేసి. దేవుడు ప్రేరేపిస్తే ఆ పని కొత్త సంవత్సరం నుంచి కొత్త తీర్మానం చేసుకొని ఆ పని చేరుగాక. నమ్మేవాళ్ళు చెప్తామా? వేదికని మన దేశంలో నుంచి తరిమి కొట్టే క్రైస్తవులు లేపబడదు కాక. దేవుని కొరకు అన్నం పెట్టే క్రైస్తవులు లేపబడదు కాక. చర్చిలన్నీ కూడా అన్నం పెట్టే కేంద్రాలుగా మార్చబడదు కాక. ఊర్లో అన్న క్యాంటీన్లు ఒకటి కాదు, దండిగా అన్న క్యాంటీన్లు లేకపోవడం కాక. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృపలో మనమందరం కూడా మన వంతు బాధ్యతలు చేసి అందరికీ కూడా అన్నం పెట్టే వాళ్ళగా మార్చబడుతుంది కాక. ఆ విధంగా దేవుణ్ణి ప్రేమించే వారుగా మనం మార్చబడుతుంది కాక. కొత్త సంవత్సరంలో ఇటువంటి తీర్మానాన్ని తీసుకుని మనం ముందుకు సాగడం గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే మన చర్చిలో కూడా మనం అన్నం పెట్టే కార్యక్రమాన్ని మనము చేయడం గాక. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. ఇక్కడ ఆచి